హలో నేస్తాలు, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నా కథ కోసం ఎదురు చూస్తున్నారా? అందుకే మీకోసం ఒక చిన్న కథ తీసుకొని వచ్చాను. ఒక ఊరిలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతను బాగా కష్టపడి పంటలు పండించేవాడు. ఆయనకి జంతువులన్నా పక్షులన్నా చాలా ఇష్టం అన్నమాట. ఒకరోజు పొలంలో పనిచేస్తూ ఉంటే రామయ్యకు చెట్టు మీద ఒక పచ్చని చిలక కనిపించింది. అది ఆకలితో ఉందన్నమాట. అతనికి అర్థమైంది. ఇంటి నుంచి కాయలు, పప్పులు, పళ్ళు తీసుకొచ్చి చెట్టు కింద పెట్టాడు. ఫస్ట్‌లో చిలక భయపడింది గానీ, తర్వాత కిందకొచ్చి తిని ఆనందపడింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు రైతు చిలకకి పళ్ళు, గింజలు పెట్టేవాడు. రైతు దానికి చిట్టి అని పేరు పెట్టాడు. చిట్టి చెట్టు మీద గూడు కట్టుకుంది. రైతు పనైపోయాక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకునేవాడు. చిట్టి అప్పుడు కూడా అతనితో ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం రామయ్య చెట్టు కింద నిద్రపోయాడు. చిట్టి మాత్రం మెలకువగా ఉంది. ఒక్కసారిగా గడ్డి కదలటం చూసింది. అక్కడి నుంచి ఒక పెద్ద పాము వచ్చి రైతు కాళ్ళ దగ్గరికి వచ్చింది. కరెక్ట్గా అది కరుస్తున్న సమయంలో చిట్టి గట్టిగా కూసింది. వెంటనే ఎగిరి రైతు ముఖం దగ్గర రెక్కలు కొట్టింది. రైతు ఒక్కసారిగా లేచాడు. పామును చూసి తన చేతిలో ఉన్న కర్రను పెట్టుకొని కొట్టేశాడు. రైతు గుండె బలంగా కొట్టుకుంది. నా ప్రాణం చిట్టి వల్లే ఈరోజు కాపాడబడింది అని అతను చిట్టిని చాలా మెచ్చుకున్నాడు. ఆ రోజు నుంచి రైతు చిట్టిని తన బిడ్డలానే చూసుకున్నాడు. ప్రతిరోజు రుచికరమైన పళ్ళు, గింజలు పెట్టేవాడు. చిట్టి కూడా ఎప్పుడు రైతుతోనే ఉండేది. గ్రామంలో అందరూ ఈ స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. మనిషి జంతువుల్ని ప్రేమిస్తే అవి మనల్ని కూడా కాపాడతాయని చెప్పేవాళ్ళు. నీతి ఏంటంటే, జీవాలను ప్రేమగా చూసుకుంటే అవి మనకి మిత్రులవుతాయి. కష్ట సమయంలో మనల్ని రక్షిస్తాయి. ఇదే పిల్లలు ఈరోజుటి కథ. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.